స్తుతించి కనపరచి స్తోత్రము చేసేదాము. స్తుతుల పైన ఆసీనుడా స్తోత్రమాల చేసి నీకు వేసేదన్. స్తుతుల పైన ఆసీనుడా స్తోత్రమాల చేసి నీకు వేసేదన్. స్తుతించి కనపరచి స్తోత్రము చేసేదాను. స్తుతించి కనపరచి స్తోత్రము చేసేదాము. స్తుతుల పైన ఆసీనుడా స్తోత్రమాల చేసి నీకు వేసేదన్. స్తుతుల పైన ఆసీనుడా స్తోత్రమాల చేసి నీకు వేసేదన్. హల్లెలూయా. వందనాలు. జీవనాధారమా యేసు నా జీవిత సౌభాగ్యమా, నా జీవనాధారమా యేసు నా జీవిత సౌభాగ్యమా. బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. బ్రతుకుట నీ కోసమే, నా బ్రతుకంతా నీ కోసమే. నా జీవనాధారమా యేసు నా జీవిత సౌభాగ్యమా.
సుదేవురా అపారమైన ప్రేమనాదురా అసమానురైన యేసుదేవురా అపారమైన ప్రేమనాదురా దివ్యమైన శక్తి సంపన్నురా అద్వితీయమైన గుణశీలురా దివ్యమైన శక్తి సంపన్నురా అద్వితీయమైన గుణశీలురా స్తోత్రం యేసు స్తోత్రం స్తోత్రం యేసు స్తోత్రం అసమానుడైన యేసుదేవురా అపారమైన ప్రేమనాదురా అసమానుడైన యేసుదేవురా అపారమైన ప్రేమనాదురా శూన్యము నుండి ఆకారాన్ని చీకటి నుండి వెలుగును శూన్యము నుండి ఆకారాన్ని చీకటి నుండి వెలుగును ఈ భూమిని అందు సమస్తమును ఈ భూమిని అందు సమస్తమును నీ మాట ద్వారా సృష్టించితివి నీ మాట ద్వారా సృష్టించితివి అసమానుడైన యేసుదేవుడా అపారమైన ప్రేమనాదుడా అసమానుడైన యేసుదేవుడా అపారమైన ప్రేమనాదుడా మన్ను నుండి నరుని అతని నుండి నాడిని మన్ను నుండి నరుని అతని నుండి నాడిని వారిలో నుండి సమస్త జాతిని వారిలో నుండి సమస్త జాతిని నీ చేతి ద్వారా నిర్మించితివి నీ చేతి ద్వారా నిర్మించితివి అసమానుడైన యేసుదేవుడా అపారమైన ప్రేమనాదుడా అసమానుడైన యేసుదేవుడా అపారమైన ప్రేమనాదుడా దివ్యమైన శక్తి సంపన్నురా అద్వితీయమైన గుణశీలురా దివ్యమైన శక్తి సంపన్నురా అద్వితీయమైన గుణశీలురా స్తోత్రం యేసు స్తోత్రం స్తోత్రం యేసు స్తోత్రం అసమానుడైన యేసుదేవుడా అపారమైన ప్రేమనాదురా అసమానుడైన యేసుదేవుడా అపారమైన ప్రేమనాదురా హల్లెలూయా. స్తోత్రం. ఆలోచనకర్త అయిన దేవా స్తోత్రం 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 స్తోత్రం. షాలేము రాజా స్తోత్రం స్తోత్రం. మంచివాడా స్తోత్రం 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 స్తోత్రం. మంచి చేయువాడా స్తోత్రం స్తోత్రం.
అబ్బా యేసబ్బా పరిశుద్ధబ్బా నీకే స్తోత్రం స్తోత్రం. మహనీయుడా నీకే స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదాను యేసయ్యా. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదాను యేసయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధనా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధనా 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 ఆమేన్. ఏకాంతంగా ఆరాధింతును, కుటుంబంగా ఆరాధింతును. ఏకాంతంగా ఆరాధింతును, కుటుంబంగా ఆరాధింతును. సంఘంగా ఆరాధింతును, సమాజంగా ఆరాధింతును. సంఘంగా ఆరాధింతును, సమాజంగా ఆరాధింతును. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదాను యేసయ్యా. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదాను యేసయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధనా 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 ఆమేన్. చప్పట్లు కొడదాం. స్తోత్రం. ఉదయం ఆరాధింతును, మధ్యాహ్నం ఆరాధింతును. ఉదయం ఆరాధింతును, మధ్యాహ్నం ఆరాధింతును. సాయంత్రం ఆరాధింతును, రాత్రి ఆరాధింతును. సాయంత్రం ఆరాధింతును, రాత్రి ఆరాధింతును. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదాను యేసయ్యా. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదాను యేసయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధనా దైవారాధనా ఆరాధనా ఆమేన్. Glory, glory. ఆత్మతో ఆరాధింతును,
సత్యంతో ఆరాధింతును, ఆత్మతో ఆరాధింతును, సత్యంతో ఆరాధింతును, బలముతో ఆరాధింతును, నీ మహిమతో ఆరాధింతును, బలముతో ఆరాధింతును, నీ మహిమతో ఆరాధింతును, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధన దైవారాధన, ఆరాధన ఆమేన్. యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆరాధన దైవారాధన, ఆరాధన ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధన దైవారాధన, ఆరాధన ఆమేన్. ఆరాధన ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆరాధన దైవారాధన, ఆరాధన ఆమేన్. ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా, ఆరాధింతును యేసయ్యా, స్తుతించేదను యేసయ్యా. రి బాబా బలా రి బదా రి మందర బాషబలా రి కరుబదా షబలా రి పకుతరా రి బలా. హల్లెలూయా 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 సబల బరి బదగబా. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. పరిశుద్ధాత్మడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధ్యనీయుడా పూజనీయుడానికి స్తోత్రాలు. స్తుతుల పైన ఆసీనుడకు దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సెకే నాకా తురాబా షబా బాబా లాబా ఉరాబా తెరే గేడే రే గాడా రాబా షియాలా రాబాసి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమప్పా. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 చప్పట్లతో దేవుని మహింపరుద్దాం. గ్లోరీ మాందరగడరబ సియలరబ శకలహతురబసి బాబా పరిశుద్ధబ్బా యేసబ్బా స్తోత్రాలు 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 రికడరబ సభ బాబా హల్లెలూయా 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 యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హల్లెలూయా కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఎస్ థ్యాంక్ యూ లార్డ్. మా ఆరాధన అంతటిలో మహిమ ఘనత నా యేసుకే చెల్లునుగాక, ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక, స్తుతి ఘన మహిమలు నా యేసుకే చెల్లునుగాక. మన హృదయాలు తెరిచి దేవుని వాక్కుతో నింపబడునుగాక. ఆయన మాటలు మనల్ని ఆదరించునుగాక. ఆయన మాట వాక్కు మనల్ని బలపరుచునుగాక. కృప వెంబడి కృప తోడయుండునుగాక. సమాధానకర్తయకు దేవుడిగా మనకు తోడయుండునుగాక. నిద్రాత్మ దురాత్మ వెరిపించాత్మ సాతాను ఆత్మ ఉద్రేకపు ఆత్మ యేసు నామములో ప్రార్థనబడునుగాక. ఆయన సన్నిధి మాత్రం మనకు తోడయుండి నడిపించునుగాక. ఈ సన్నిధి తోడుంచి నడిపించుమని నిరాశుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకుని నాతో మాతో అందరితో మీరు మాత్రమే మాట్లాడుదురుగాక. సన్నిధి తోడుంచుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చుందాం. బైబిల్ గ్రంథం తెరుద్దాం. ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి చేరిన మీ అందరికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వందనాలు. బైబిల్ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. పోయిన శనివారం మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఏంటి? పోయిన శనివారం దేని గురించి మాట్లాడుకున్నాం? 5వది నిరీక్షణ గదిగా. సండే రాసుకున్నారు కదా, అక్కడి నుంచి కంటిన్యూ అన్నమాట. చెరసాల గదిలో పౌలు యొక్క అనుభవాలు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. హల్లెలూయా.
నీకది క్షేమకరము. పౌలు గారు ఈ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు ఫిలిప్పీ ప్రజలతో ఈ విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, నా సహోదరులరా ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము అంటున్నాడు. అదే సంగతులను మీకు రాయుట. ఎక్కడ రాస్తున్నాడు ఈ సంగతులు? ఎక్కడ రాస్తున్నాడు? చెరసాల గదిలో. హల్లెలూయా. అదే మన అంశం. అర్థమవుతుందా? ఆయన గదిలో ఉండి, చెరసాల గదిలో ఉండి ఆయనకున్న అనుభవాల గురించి నేను తెలియజేస్తున్నా. గదిలో ఉన్నాను కదా అని మౌనంగా లేడు పౌలు గారు. నేను పట్టబడ్డాను కదా, చెరసాల్లో ఉన్నాను కదా అని మౌనంగా లేడు. పత్రికలు రాస్తున్నాడు. హల్లెలూయా. ఏం రాస్తున్నాడంట? పత్రికలు రాస్తూ ఉన్నాడు. మనం కూడా గదిలో ఉండి ఏం చేయాలి? పాటలు రాసుకోవాలి, కొన్ని పర్యాలు వాక్యాలు రాసుకోవాలి, అవునా కదా? దేవుడి గురించి ధ్యానం చేసే మాటలు రాసుకోవాలి, ప్రభుని గురించి అలా మనము ఏం తెలుసుకున్న వాటిని రాసుకుంటూ ఉండాలి. ఏం చెప్పారు వాక్యాన్ని, వాటిని మళ్ళీ ఒకసారి చూద్దాం రాద్దాం అనేటువంటి మాటలు మనకు ఉండాలి. పౌలు గారు గదిలో ఉండి పత్రికలు రాస్తున్నారు. ఇది ఫిలిప్పీకి రాశాడు. ఫిలిప్పీ ప్రాంతానికి ఈ పత్రికను రాస్తూ ఈ మాట అంటున్నాడు, నా సహోదరులరా ప్రభునందు ఆనందించండి అంటుండు. అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకది క్షేమకరం. అంటే ఏంటి? ఆయన రాసిన మాటలు వాళ్ళకి ఏంటంట? క్షేమకరం. హల్లెలూయా. అంటే పౌలు గారు సహోదరులను బలపరుస్తున్నాడు లేఖ రాసి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. నా సహోదరులారా అంటూనే ఏమని రాస్తున్నాడు? ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి. ఇదే మాట ఫిలిప్పీ పత్రికలో 4:4 చదివితే 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఎక్కడ ఆనందించాలంట? ప్రభునందు. నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అని చెప్తున్నాడు. మరి ఈ లోకములో ఆనందం అనేది ఉన్నను కొద్ది వరకే ఉంటుంది. డబ్బులు ఆనందం అయిపోయేదాకా, కొత్త బండి కొనుక్కున్నాం అనుకో 2 గీతలు పడేదాకా, అవునా కదా? కొత్త వస్త్రం కొనుక్కుంటే చిల్లు పడేదాకా, ఇంకా అవునా ఏదైనా భూమి కొనుక్కున్నాం అనుకోండి కొద్ది రోజులే, బంగారం కొనుక్కుంటే 4 రోజులే, అలా ఆనందం. కానీ యేసులో ఉన్న ఆనందం ప్రతి దినం ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుందంట. అందుకనే ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించు. దేవుళ్ళు అంత ఆనందం ఉంది. గడిపితే సరిగ్గా గడపలేదని విసుగుదల వస్తుంది. అది దుష్టుడి ప్రభావం. కానీ దేవునిలో గడిపితే నిత్యము ఆనందం. నేను ఎప్పుడు దేవుడి సన్నిధిలో గడపాలి, నేను ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని ఎవరు అంటున్నారు బైబిల్లో? చెప్పండి. కోరాహు కుమారులు మాట్లాడతారు. అది ఆత్మీయులు. కోరాహు, అభిరాము, దాతాం అనేవారు శరీరానుసారులుగా ఉన్నారు గనక భూమి నెరవిడిచి వాళ్ళని మింగేసింది. దేవుడే ఆజ్ఞాపించేశాడు కనుక శరీరానుసారులకు ఒక దినమందు ఆయన ఆజ్ఞాపిస్తాడు ఏదో శిక్షకి. వాళ్ళు దేవుణ్ణి ప్రియులరా ఆ యొక్క దైవజనుణ్ణి మాట వినలేదు గనక, లోబడలేదు గనక దేవుడు ఏం చేశాడు? భూమికి ఆజ్ఞాపిస్తే భూమి అలా నెరవేర్చింది. దాంట్లో పడిపోయారు, మళ్ళీ కలిపేసి మింగేసింది భూమి. దేవుడే ఆజ్ఞాపించేస్తాడు లోబడకపోతే. వారు లోబడలా. అందుకనే అభిరాము, దాతాము, అర్థమవుతున్నా, కోరాహు వీళ్ళు చనిపోయారు. దాంట్లో పడి సజీవ దహనం అయిపోయారు, భూమిలో మింగేసి. వాళ్ళ కోరాహు కుమారులు అయితే దేవుని ఆలయానికి వెళ్ళిపోయారంటండి. దేవుని మందిరములోకి దేవుడి శాపం ఉగ్రత వెళ్ళ. దేవుని మందిరములో ఆయన దయ ఉంటుంది, దేవుని మందిరములో ఆయన ప్రేమ ఉంటుంది,
దేవుని మందిరములో ఆనందం ఉంటది. హల్లెలూయా. మనం భక్తి చేస్తే ఆ ఆనందం దేవుడిస్తాడు. మనుషులు ఎవరెవరో మనుషులు హెచ్చరిస్తారు, గందిస్తారు, బుద్ధి చెబుతారు ఆత్మీయులు. ఆనందం దేవుడిచ్చేది. హల్లెలూయా. ప్రియులారు అంటున్నాడు, ప్రభునందు ఆనందించుడి అంటూనే అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు. ఆయన కష్టమేం కాదు, ఎన్నో మాటలు రాయగలుగుతాడు పౌలు గారు. పౌలు గారు ప్రియులారు అపోస్తులుడు. ఎవరికి అపోస్తులుడు పౌలు? చెప్పు. చేత పిలువబడిన వాడిగా, ఏర్పరచబడిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎవరికి అపోస్తులుడు? చాలాసార్లు చెప్పాను, ఆయన అన్యజనులకు అపోస్తుడు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? వాక్యమునంట తినాలి, వినాలి, తినాలి. ఎప్పుడైతే శ్రద్ధగా విని తింటామో మన మధ్యలో దేవుడి మాటలే ఉంటాయి. నువ్వు వినలేదనుకో, తినలేదనుకో, దేవుడి మాటలు ఉండవు. ఈ లోకమైన వాటి మీదే మనసు ఉంటుంది. అందుకనే ఎక్కువగా దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. ఆయన అన్యజనులకు అపోస్తులు. స్తోత్రం చెప్పండి. ఇంకా దేవుని ఎరిగిన వారికి, యూదులకి, అర్థమవుతుందా, ఈ ఇశ్రాయేలీలు అనబడిన వారు యూదులకి, వీళ్ళందరికీ అపోస్తుడు పేతురు గారు. హల్లెలూయా. మొట్టమొదట అపోస్తుడు ఎవరో? పేతురు గారే. కనుక అయితే పౌలు గారు అన్యజనులకు అపోస్తుడై ఉన్నప్పటికీ ఆయన సువార్తలు చేసి అన్యజనుల చేత కూడా పట్టబడి చెరసాల్లో వేయబడి, చెరసాల్లో కూడా మౌనంగా లేకుండా పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు రాశాడు చెప్పండి? పత్రికలను చెరసాల గదిలో ఉండి రాశాడు. అంటే చెరసాల్లో ఉండి, ఖైదీగా ఉండి కూడా పౌలు మౌనంగా లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు మౌనంగా లేడు. అంటే మొన్న ఆదివారం చాలా విషయం, ఒక 5 విషయాలు చెప్పాను. ఆయన మౌనంగా లేకుండా ఏం చేశాడు చెప్పండి? ఆయన ఒకటి పాటలు పాడుతూ ఉన్నాడంట గదిలో. స్తోత్రం చెప్పాలి గారు. పాటలతో అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అదే కాకుండా ఆయన పాటలు పాడుతూ స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. తర్వాత ప్రార్థన చేసేవాడు అంటండి పౌలు. తర్వాత చెప్పాలి, ఒక స్ఫూర్తిగా ఉన్నాడు దేవుడికి. అర్థమవుతుందా? కనుక అంటే ఆయన్ని బట్టి దేవునికి మహిమెల్లాలని దేవుడి కొరకు ఒక స్ఫూర్తిగా ఉన్నాడు, ఒక నమ్మకమైన వాడిగా ఉన్నాడు. కనుక తర్వాత నిరీక్షణ గదిగా చేసేసుకున్నాడు. గదిలో ఏ గదిగా చేసుకున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి 5:1. నేను ఈ వచనం చెబుతుంటే మీ మైండ్లో ఎక్కడో ఉంటున్నాయి. ఇప్పుడు చెప్పండి 1 కాదు, నిరీక్షణ గదిగా. 5 అంటే గదిలో ఉండి మౌనంగా లేడు. నువ్వు గదిలో ఉండి తొంగుంటావు, గదిలో ఉండి పడుకుంటావు, గదిలో ఉండి మౌనంగా ఉండకూడదంట. మనం గదిలో ఉండి పాటలు పాడుకోవచ్చు, స్తుతించవచ్చు, ప్రార్థించవచ్చు, ప్రభుకే ఒక అర్థమవుతున్నా స్ఫూర్తిగా ఉండొచ్చు, నిన్ను బట్టి మహిమెళ్ళే వారిగా ఉండొచ్చు, నిరీక్షించే వారిగా ఉండొచ్చు, దేవుడి కొరకు ఒక నిరీక్షణ కలిగిన వారిగా ఉండొచ్చు. ఇప్పుడు 6వ మాట ఏం చెప్పాను? ఆయన గదిలో ఉండి ఏం చేస్తున్నాడు? అది ఆయన పత్రికలు రాస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ పెట్టారా మైండ్? ఎక్కడన్నా ఉందా? ఇక్కడికి వచ్చేయండి. హల్లెలూయా. అది ఇంత వాగి మీకు వాక్యం లేదానికి ఇంకేంటి సారం? అందుకే చెబుతున్నాను గుచ్చి గుచ్చి. స్తోత్రం చెప్పండి. కనుక 6వదిగా ఆయన పత్రికల గదిగా మలుచుకున్నాడు. అంటే పత్రికలు రాశాడు ఎన్నో, మీకు సాయిచి చెల్లి లోపల చెప్పాలని. అర్థమవుతుందా? పౌలు గారు పత్రికలు రాసే గదిగా చేసేసుకున్నాడు. అందుకని మనం గదిలో మౌనంగా ఉండకూడదు, పత్రికలు రాసేవారిగా ఉండాలి, పాటలు రాసేవారిగా ఉండాలి, ఇంకేమైనా వాక్యాలు రాసుకునేవారిగా ఉండాలి. కొంతమంది ఇంట్లోనే ఉంటూ వాళ్ళ అమ్మలక్కల్ని వ్యర్థమైన చోదేసేస్తారు. అందుకని వాళ్ళ కొంపల్లో దెయ్యాలే ఉంటాయి. వ్యర్థమైన చోదు ఎందుకు? వ్యర్థమైన మాటలు ఎందుకు? వ్యర్థమైన క్రియలతో ప్రవర్తన ఎందుకు? అందుకని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు, పత్రికల్ని, వాక్యాన్ని, పాటలు రాసుకోవచ్చు. పౌలుగా మనం పౌల్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు. హల్లెలూయా.
పౌలు గారు ఇలా ఉన్నాడు గదిలో, మళ్ళీ ఎక్కడ ఆయన ఇంట్లో ఉన్నాడా? ఆయన ఇంటి గదిలో ఉన్నాడా? చెరసాల గదిలో ఉన్నాడు పౌలు. చెరసాల గదిలో ఉంటూనే దేవునికి ఎంత దగ్గరగా ఉంటున్నాడు. మనం మన ఇంట్లోనే ఉంటూనే దేవుడికి దూరంగా ఉంటాం. కనీసం బైబిల్ కూడా చదవరు. ఆ రోజు బైబిల్ కూడా చదవరు, ఇంటికాడే ఉంటారు కానీ చదవరు. ఏదో టైంలో 1 గంట, అవునా కదా, దేవుడికి ఇవ్వచ్చు సమయాన్ని, అలా ఇవ్వరు. దినాల్లో భక్తి అనే పేరు చెప్పుకుని ముసుకేసుకుని తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. ముసుగు అనే అనుభవం పాపం. ముసుగులో ఉండే అనుభవాలు పాపములో ఉన్నారు అని అర్థం. ఇంత వాక్యాన్ని ఖండించి హెచ్చరించి కనీసం నిన్ను పొగడకుండా బుద్ధి చెప్పిన ఎలుకుతోక ఎంత రుద్దిన నలుపు నలిపే గాని ఇంత బోధ చేసిన అర్థమవుతుందా? ప్రియులారా, అందుకని నీ మదిలో దేవుడి వాక్యం ఉండాలి. మనం కూడా పాట పాడాం కదా, అమ్మగారి పాట, నీ మదిలో యేసు ఉండాలి, నీ గదిలో ఉండాలి, నీ గదిలో ప్రార్థన చేయాలి. క్రైస్తవుడా ఇది మరువాకు, క్రీస్తువ కూడా ఇది మానాకు. హల్లెలూయా. మదిలో ఏముండాలి? ప్రియులారా, లోకంలో ఉన్నవాడికి, వెలపటున్నవాడికి, అన్యుడికైతే మధ్యలో ఏంటి? బంగారం ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా సంపాదించాలి, ఆస్తి ఎలా కూర్చుకోవాలి, అవును కదా, ఇంకా మన కుటుంబాలు ఏమేమి చేసుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అన్యుడికి. యేసు ప్రభువుని నమ్మిన మనకు, యేసు ప్రభువుని నమ్మిన మనకంట మన మధ్యలో ఎవరు ఉండాలంట? యేసు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన మధ్యలో యేసు ఉండాలి. మన గదిలో ప్రార్థన ఉండాలి. ప్రార్థన, మన గదిలో ప్రార్థన ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో ఉన్న మనం, వాక్యాన్ని వింటున్న మనము, పౌలు గారైతే ఆయన గదిలో ఉండి ఏం రాస్తున్నాడంట? మరి నువ్వేం రాస్తున్నావు? మనము కూడా యేసయ్య పాటలు రాయాలి. మనము కూడా యేసయ్య వాక్యము రాయాలి. మనము కూడా వాక్యమును రాసుకునే వారిగా ఉండాలి. ఏం చెప్పారో ధ్యానం చేసుకుని రాసుకునే వారిగా ఉండాలి. మన గదిలో వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన క్రియలతో, లోకాశతో, శరీరాశలతో మన గదిలో వ్యర్థంగా టయాన్ని వెళ్ళబుచ్చకూడదు. మన మదిలో యేసు ఉండాలి, మన గదిలో ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు చెరసాల గదిలో ఏమున్నాయంట? 1 పాటలు పాడుతూ ఉన్నాడు, 2వది స్తుతిస్తూ ఉన్నాడు, 3వది ప్రార్థన చేస్తున్నాడు, 4వది దేవుడికి ఒక స్ఫూర్తిగా ఉన్నాడు, 5వది నిరీక్షణ గదిగా ఉన్నాడు, 6వది పత్రికలు రాసే గదిగా మలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ గదిలో యేసుని మహిమపరచాలి. హల్లెలూయా. అలా ఆయన్ని మహిమపరచాలంట. చూసావా? చూద్దాం, చూడండి, బైబిల్ గ్రంథంలో మరొక మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయములోనే 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తుచున్నాడంట? గురి యొద్దకు. ఎంత మంచి మాట, వాగ్దానంతో కూడిన మాట. పౌలు గారు ఫిలిప్పీయులకి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని ఎక్కడికి పరిగెడుతున్నాడంట? గురి యొద్దకే పరిగెడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ప్రియులారా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు. ఆయన పిలుపు ఎలాంటిది? ఉన్నతమైన పిలుపు అంటండి. యేసయ్య పిలుపు. పౌలును పిలుచుకున్నాడు. ఒకప్పుడు సౌలు అనుభవాల్లో ఉన్నాడు. ఆయన క్రైస్తవుల్ని ఓసకోత కోస్తూ, హింసిస్తూ, బెదిరిస్తూ ఉన్నాడు. ఆయన సాక్ష్యం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుడిగా ఉన్నాడు. ప్రభు ఆయన్ని పట్టుకున్నప్పుడు దేవుడితో చెప్పాడు, అయ్యా హింసకుణ్ణి, దోషకుణ్ణి, ఇంత ఘోర పాపిని క్షమిస్తావా అని అడిగాడు పౌలు గారు. అప్పుడు నేను క్షమిస్తానని చెప్పి సౌల్ని పౌలుగా మలిచాడు యేసయ్య. హల్లెలూయా. ఇది మొదలుకొని అర్థమవుతుందా? నీవు నా పరిచర్య చేయమని ఆయన మాట్లాడంటే ఒక పాత్రగా ఉన్నాడు దేవుడికి. దేవుణ్ణి మోసే పాత్రగా ఉన్నాడు పౌలు గారు. ఆయన పిలుపంట ఉన్నతమైన పిలుపు. దేవుని సేవకుల పిలుపు ఎలాంటిది? ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. ఈ లోకంలో వారికి ఆస్తి ఉండకపోవచ్చు కానీ, డబ్బు ఉండకపోవచ్చు కానీ, ప్రియులార పేరు ప్రఖ్యాతుల లోకములో ఉండకపోవచ్చు కానీ, వాళ్ళ పిలుపు ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. అందుకని మనం దైవజనుల్ని గౌరవించాలి. దైవజనుల్ని రాక మన ఇంటిలోకి ఉండాలి. దైవజనులు యొద్దకు మనం వెళ్ళాలి. బైబిల్ గ్రంథములో ప్రియులరా, ఆ సునేమి పట్టణస్త్రాలు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. అర్థమవుతుందండి. దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. అలాగుననే బైబిల్ గ్రంథములో ప్రవక్తల శిష్యులో ఒకడు భార్య, అతను అప్పులు చేసి పిల్లల్ని ఎత్తుకుపోతున్న సమయంలో దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె గోడు అంటే ఆమె బాధ చెప్పుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక దేవుని సేవకుల యొద్ద కూడా మనం వెళ్ళాలి. సేవకుల యొక్క పిలుపు ఉన్నతమైంది. అలాగే మనల్ని కూడా ఆయన సన్నిధిలోకి పిలుచుకున్నాడు. ఎందుకని? దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన్ని గణపరచడానికి, స్తుతించడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. అయితే పౌలు, దైవజనుడైన పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన పిలుపు గురించి ఫిలిప్పీయులకు చెబుతూ, ఆ ప్రాంత ప్రజలకు చెబుతూ, గనుక దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాడంట? ఆయన గురి యేసు వైపు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మన గురి ఎవరి వైపు ఉండాలి? డ్వాక్రా గ్రూప్ వైపా? మన గురి డబ్బు వైపా? మన గురి ఆస్తి వైపా? మన గురి కులం వైపా? మన గురి దేని వైపు ఉండాలి? మన గురి యేసు వైపు ఉండాలి. హల్లెలూయా. మన గురి దేవుని మీద పెట్టాలి. ఇహలోకమైన వాటి మీద మనం పెట్టకూడదు. ఇహలోకమైన వాటి మీద పెడితే మనం ఆత్మానుసారులము, శరీరానుసారులం అయిపోతాం. శరీరానుసారులకి దేవుడి రాజ్యం ఉందా? శరీరానుసారులకి పరలోకం ఉందా? ఉండదు. ఆత్మానుసారులకే దేవుడి రాజ్యం ఉంది. హల్లెలూయా. అందుకనే మనము ఆత్మానుసారులుగా ఉండాలి. ప్రియులారా, దేవుడి సన్నిధిలో ఉన్న మనము, పౌలు గారు అంటండి, ఇది ఏ గదిగా మలుచుకున్నాడు అంటే భక్తి సాధనముగా. అర్థమవుతుందా? భక్తి సాధనముగా ఆ గదిని మలుచుకున్నాడు. ప్రియులారా, ఆయనలో ఆ భక్తి సాధనముగా చేసేసుకున్నాడు ఆ గదిని. అందుకే చెప్పుకోతున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాడు. భక్తుడు పాడాడు, గురి యొద్దకే పరిగెడుచుంటిని క్రీస్తు యేసు పిలుపుకు బహుమానము పొందు రీతిగా అలయక వెను తిరిగేదన్. హల్లెలూయా. ఆయన గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఎక్కడికంటండి? గురి యొద్దకే పరిగెత్తు అంటే పౌలు చెరసాల్లో ఉన్న గదిని భక్తి సాధనంగా చేసేసుకున్నాడు. అంటే నా గురి క్రీస్తే. అందుకే అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాకు లాభం.
ప్రభు కొరకు ఏమైనా భరించటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఏమండి ఆ చెరసాల గదిలో సరైనటువంటి వసతి ఉంటుందా? మంచి వస్త్రాలు వేసుకోండి అని ఇస్తారా? మంచి ఆహారం అక్కడ పెడతారా? క్రీస్తు కొరకు ఏమైనా భరించటానికి ఆయన ఏమైపోయాడు తెలుసా? ఒక భక్తి సాధనం చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. ప్రభు కొరకు లాభకరమైనవి పెంటతో ఏం చేసుకుని ప్రభు కొరకు లోబడిపోయాడు పౌలు గారు. ఇది నాలో అలా లోబడేవారేరి, ప్రభు కోసం లోబడేవారేరి. అవునా కదండి? గదిలోనే ఉంటావు, సెల్ ఫోన్లో సీరియల్లో సినిమాలు అన్నీ చూస్తూ ఉంటారు కొంత. నీ గదంతా అపవిత్రమే, నీ గదంతా భక్తిహీనతే, నీ గదిలో అంతా అర్థమవుతుందండి అబద్ధాలతో, మోసాలతో, అక్రమంతో నింపబడిపోయి ఉంటాయి. చూడండి పౌలు గారైతే దేవుని ఆ గదిలో భక్తి సాధనంగా చేసేసాడు గదిని. పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. అవును కదా, ఆయనకి స్ఫూర్తిగా ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, పత్రికలు రాసే గదిగా ఉంది, ఇంకా భక్తి సాధనముగా ఉంచాడు గదిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన గదిలో అపవిత్రత లేదు, ఆయన గదిలో భక్తి ఉంది, ఆయన గదిలో యేసయ్యకి దగ్గరగా ఉండే అనుభవాలు ఉన్నాయి. ఆయన గదిలో పాటలలో లీనమవుతున్నాడు, ఆనందిస్తున్నాడు. ఆయన గదిలో స్తుతిలో ఏకమై పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. నీ గదిలో యేసుండునుగాక, నీ గదిలో ప్రార్థనుండునుగాక. హల్లెలూయా. వీళ్ళరా గదిలో ఇవన్నీ ఉండాలి. ప్రభుని గురించి రాసుకునేవారిగా ఉండాలి. నేను కూర్చుంటాను, ఒకసారి పాటలు రాస్తుంటా, ఒకసారి వాక్యాన్ని చదువుతుంటా, వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేది ఒక పేపర్ మీద, పుస్తకం మీద రాస్తూ ఉంటాను. అలా రాసుకుంటూ మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కనీసం బైబిల్ అన్నా చదవాలి. వేస్ట్గా అలా టయాన్ని వ్యర్థపుచ్చకూడదు. మన గదిలో యేసు ఉండాలి. హల్లెలూయా. యేసు ఉండాలి. అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు, సాతానికి చోటు ఇవ్వకూడదు ప్రియులారా. మన గదిలో యేసు ఉండాలి. అందుకనే ఉంటే పత్రికలో ధ్యానం చేస్తాం, లేకపోతే వాక్యాన్ని అలా ధ్యానం చేస్తాం. పౌలు గారైతే పత్రికలు రాశారు. ఫిలిప్పు గారికి, అవును, ఫిలిప్పీ ప్రాంతస్తులకి పత్రిక రాశాడు. ఆయన గురించి చెప్పుకోగలిగాడు. ఏమని చెప్పుకొచ్చాడు ఆయన గురించి అర్థమవుతుందా? ప్రభునందు ఆనందించుడి, నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి అన్నాడు 3వ అధ్యాయంలోనే 1వ వచనంలో. అదే సంగతులు మీకు రాయుటకు అర్థమవుతుంది నాకు కష్టమైనది కాదు అంటున్నాడు. ఆయన పత్రికలు రాసే గదిగా మలుచుకున్నాడు. చెరసాల్లో ఉన్నాడు. అదే మన చెరసాల్లో ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఏదో ఒక మూలను కూర్చుని పడ్డాక ఆన్లైన్ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాం, బాధపడతా ఉంటాం. ఏంటి అయిపోయింది నా బతుకు, ఆమె చెరసాల బతుకు అయిపోయింది ఏంటి అంట. పౌలు గారు దేవుణ్ణి కలిగిన వాళ్ళు ఎక్కడుంటే ఏంటి? చెట్టు కింద అయినా ప్రార్థన చేయొచ్చు, వీధులైనా ప్రార్థన చేయొచ్చు, బస్ స్టాండ్లో అయినా ప్రార్థన చేయొచ్చు, దేవుని గురించి ధ్యానం చేసుకోవచ్చు, మొరపెట్టవచ్చు. ఆయన అనుభవం అదే. గదిలో ఉన్నాడని దిగులుతో లేడు. ఆయన వాళ్ళ కాళ్ళకి, పౌలు శీల కాళ్ళకి బండలు బిగించేశారని దిగులుతో లేడు. అయ్యో చెరసాల్లో పెట్టి గడిపెట్టి తాళం వేసేసారు, మాకు సరైన ఫుడ్ పెడతలేదని వేదనతో లేడు పౌలు గారు. ప్రియులారా, దేవుని గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అండి మనం కూడా ఎలా చేయాలి ప్రార్థన? మొదట ప్రార్థన చేయాలి, తర్వాత పాటలు పాడాలి, తర్వాత స్తుతి ఆరాధన చేసుకోవాలి, తర్వాత అప్పుడు ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అంతా అయిపోయినా మనం దేవుని కొరకు మనమే ఒక స్ఫూర్తిగా ఉండాలి. నిన్ను చూసినప్పుడు నిజమే వాళ్ళు ఎంత ప్రార్థనా పరులండి, వాళ్ళు ఎప్పుడు మానరు చర్చికి వెళ్తారండి, అసలు ఆ డోటంట బూతులేనలా నేనేనాడు. దేవుడికే మనం ఒక స్ఫూర్తిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత మనలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఇంత ప్రార్థన చేసే నీకు, భక్తి చేసి నీకేముండాలి? నిరీక్షణ ఉంది. నీకే నిరీక్షణ లేదనుకోండి, ప్రభు మీద విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ అర్థమవుతుందా? అబ్రహాము పునాదులు గల
పట్టణము కొరకు ఏముంచాడంట? నిరీక్షణ ఉంచాడంటండి. మరి నీకేది? నిరీక్షణ ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిరీక్షణ ఉండాలి. నేను పొందుకుంటా ఆ పట్టణాన్ని, నేను పొందుకుంటా ఆ ఆత్మీయతను, నేను కూడా అభిషేకించబడతా, నేను కూడా ప్రార్థనలో గడుపుతా, దేవుడు నాకు ఆ ప్రార్థన ఇస్తాడు, దేవుడు నాకు అది ఇస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు. నిరీక్షణ ఉంచాలి యేసయ్య మీద. హల్లెలూయా. మనం అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదంటండి. స్తోత్ర. నిరీక్షణ లేని ఇతరులు అంటే ఎవరాళ్ళు? అన్ని జనులకి. వాళ్ళకి నిరీక్షణ ఉండదంటండి. అర్థమవుతుందా? చూడండి ఆ మాట తెసలోనికలు రాసిన పత్రికలో రాస్తారు. తీయండి ఒకసారి. 4వ అధ్యాయము, మొదటి తెసలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చదివితే నిరీక్షణ గురించి ఈ విషయాలు తెలియపరుస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. హల్లెలూయా. ఎంత చక్కగా చెబుతున్నాడు చూసావా? దైవజనుడైన పౌలు తెసలోనికల్ ప్రాంత ప్రజలకి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టమో. ఎవరి గురించి చెబుతున్నాడు? వాళ్ళకి నిద్రించిన వారి కోసం. ఎవరి గురించమ్మా? అంటే ఎక్కడ నిద్రించారు వాళ్ళు? ఒకవేళ ఇంట్లోనో ఈదులోనో మందిరంలోనో పడుకున్న వారి గురించి అర్థమవుతుందేమని. నిద్రించిన వారి గురించి అంటే ఏమండి, చనిపోయిన వారిని నిద్రించాడు అని పలికాడు అక్కడ ఆ దినాల్లో. హల్లెలూయా. అయితే సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్యజనులకి నిరీక్షణ ఉండదు. ఎందుకని? వాళ్ళకు ఒక గురి ఉండదు కదండి. వాళ్ళకి పరలోకం ఉందని వాళ్ళకి తెలుసా? వాళ్ళు చనిపోతే ఏమంటారు? ఎక్కడికి వెళ్తామంటారు? చనిపోతే మేము చనిపోతే రంభ, ఊర్వశి, మేనకాల దగ్గరికి వెళ్తామంటారు. ఎందుకు వాళ్ళ దగ్గరికి? ఇక్కడ చేసిన పాపం చాలదా? అవునా కదా? రంభ, ఊర్వశి, మేనకాల దగ్గరికి వెళ్తాం. మేము చనిపోతే అర్థమవుతుందా? స్వర్గస్థులు అవుతాం. చనిపోయిన వారి గురించి మేటర్ స్వర్గస్థుల ఇది అంటారు చూడండి. ఏమండి, పరలోకం ఉంది, అవునా కదండి? పరలోకం అంటారు, వైకుంఠం అంటారు, ఇంకేమంటారు? స్వర్గం అంటారు. ఇక్కడికి వెళ్ళాలి అంటే మన యేసు ప్రభువారిని గూర్చి మనం చూస్తుంటే ఆయన మనందరి కొరకు భూలోకానికి వచ్చి రక్తాన్ని చిందించాడు. ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు. ఎందరైతే యేసుక్రీస్తుని దేవుడని నమ్మి విశ్వసిస్తారో వాళ్ళే రక్షించబడతారు. హల్లెలూయా. వాళ్ళకే ఉంది స్వర్గం, వాళ్ళకే ఉంది మోక్షం, వాళ్ళకే ఉంది పరలోకం. వాళ్ళు యేసుని నమ్మిన వారు, నిరీక్షణ కలిగిన వారు. యేసుని ఎరగని వారు నిరీక్షణ లేని వారు. హల్లెలూయా. వాళ్ళకి నిరీక్షణ ఉండదు. చాలామంది క్రైస్తవులు కూడా ఎవరన్నా చనిపోయినప్పుడు బోర్ని ఏడిచేస్తారు. అంటే వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్న ఆప్యాయతను బట్టి ఆ కాసేపు ఎంతో ఏడుస్తూ ఉంటారు. వాస్తవానికైతే దేవుని ఎరిగినటువంటి మనం క్రైస్తవులు అంట ఏడవలసిన పనే లేదు. ఎందుకని? ప్రభువుని ఎరిగిన చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, పరలోకాన్ని. ఒకవేళ మనం బోర్ని ఏడుతున్నాం అనుకోండి, వెళ్ళొద్దనా? కనుక కొన్ని పర్యాలు ఆ ప్రేమ, ఆ పెయిన్, ఆ బాధ ఉన్నప్పుడు ఆ కాసేపు కొంతమంది రోజులు బడి శోకండాలు పెట్టి ఏడుస్తారు.
ముక్కులో శ్రీవుడు ఇసురుకుంటా. అర్థమవుతుందండి? అంత ఏడవలసిన పని ఏమీ లేదండి. మనకు ఒక నిరీక్షణ ఉంది, పరలోకం ఉందని. మరి దానికోసమే ఈ భక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే క్రైస్తవులు ఎవరు చనిపోయినా ఓ బోర్న రోజుల తరబడి సాకండాలు పెట్టి ఏడవక్కర్లా. ఆ ఏడ్చేవారు ఎవరంటే నిరీక్షణ లేని ఇతరులు, రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు, దేవుని ఎరగిన వారు, కామ క్రోధ మోహ మదమత్సరము కలిగిన వారు. వారు లోకములో ఉన్నారు, పాపములో ఉన్నారు గనక యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు గనక వారికి నిరీక్షణ ఉండదు. అర్థమవుతుందా? వాళ్ళకి నిరీక్షణ ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనేది ఒక విశ్వాసం వాళ్ళకి లేదు. మాకు ఏదో మోక్షం ఉంది అంటారు, కానీ మోక్షం ఎవరి ద్వారా ఉంది? వాళ్ళకి ఎవరి ద్వారా వెళ్తారు? అర్థమవుతుందండి. అందుకని ప్రియులారా, పౌలు గారి తెస్సలోనికల ప్రాంతస్తులకి చెప్పేశాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. చనిపోయిన వారి గురించే మాట్లాడాలి. వాళ్ళు చనిపోయారని దుఃఖపడకూడదు, ఓకే, ఏడవకూడదు. అర్థమైందా? దుఃఖపడతాం. ఒకరోజు నువ్వు కూడా నేను కూడా అక్కడికే వెళ్ళిపోతాం. అక్కడ మనం కలుస్తాం వారిని, అక్కడ వారిని కలుస్తాం. అందుకని పదే పదే శోకండాలు పెట్టి ఇక ఆ ఇంట్లో ఉండి 6 రోజులు అయిన చనిపోయి ఓరు ఏడుస్తూనే ఉంటారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళకి వాక్యం ఎరగని వారు కనుక ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవకూడదు. అది నిరీక్షణ లేని వాళ్ళు అయితే ఏడుస్తారు. మనకు ఒక నిరీక్షణ ఉంది, పరలోకం. నీకంటే ముందే వెళ్ళాడు, లేకపోతే వెళ్ళింది. మనం ఒక రోజున అక్కడికి వెళ్ళి వాళ్ళని కలుసుకుంటాం. హల్లెలూయా. అందుకని మనం ఏమంటే అన్యజనుల వలె ఏడవకూడదు. అలా ఏడుపు కలిగి ఉండకూడదు అన్యజనుల వలె. చూసావా? దేవుని సన్నిధిలో ఉన్న మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఏమని రాసుకొచ్చేసాడు అంటే, ప్రియులారా, భక్తి సాధన గదిగా మలుచుకున్నాడంట పౌలు గారు చెరసాల గదిని. ఆ గదిని ఏం మలుచుకున్నాడు? భక్తి సాధనముగా. సాధనం అంటే ఏంటి? రోజు తను మానకుండా సాధనం చేయటం. రోజు పాడుతుంటే ఆ పాట వచ్చేస్తూ ఉంటుంది. రోజు వాక్యాలు చదువుతుంటే నీ జ్ఞాపకానికి ఉంటాయి. రోజు అభ్యాసించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, భక్తి సాధనంగా చేసేసుకున్నాడు ఆ గదిని. అందుకంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. మనకందరికి ఒక బహుమానం ఉంది పరలోకంలో. ఏముందమ్మా? బహుమానం ఉంది. మనందరికీ దేవుడు ఒక బహుమానం ఇస్తాడు. పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? నాకు ఒక నీతి కిరీటము దాచబడి ఉంది అంటాడు. హల్లెలూయా. ఆయనకు ఒక నీతి కిరీటం ఉంది అంటండి. మరి నీకేముంది? నీ ఆత్మీయత చెప్పేస్తుంది నీకేముందో. ఏమండి, బైబిల్ మోసుకుని సన్నిధికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేవాడు కటికి బూతులు తిడుతుంటే నీతి కిరీటం ఉంటుందా? ఉంటుందా? భక్తిహీనపు క్రియలు కలిగిన వాడికి నీతి కిరీటం ఉంటుందా? లాభాన్ని పెంటతో ఎంచుకున్నాడు పౌలు. స్తోత్రం చెప్పండి. తెగించేశాడు భక్తి చేయటానికి, త్యాగం చేసాడు క్రీస్తు కోసం. అందుకే ఏమన్నాడు చెప్పాడా? ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తును పోలి మీరు నన్ను పోలి నడవమని చెప్పాడు. అంతలా చెప్పగలిగాడు అంటే చూసావా ఎంత భక్తి చేశాడు పౌలు గారు. ఆయన గదిని భక్తి సాధనంగా చేసేసుకున్నాడు, భక్తితో నింపేశాడు. అది ఆయన ఇల్లా, ఇంట్లో ఉన్న గదా? ఏ గది అది? ఏంటి సేపు చెప్పారు? చెరసాల గది అది. ఆయన సొంత ఇంట్లో గది కాదు. చెరసాల్లో ఉన్నప్పటికీ భక్తి సాధనము చేసేస్తున్నాడు. అందుట్లోనే పాటలు, అందుట్లోనే స్తుతులు చెప్పండి, ఇంకా అందుట్లోనే ప్రార్థన చెప్పండి, అందుట్లోనే క్రీస్తు కొరకు ఒక స్ఫూర్తిగా నిలబడిపోయాడు. ఆయనలో అందరూ క్రీస్తుని చూస్తున్నారు, ఆయనలో అందరూ భక్తిని చూస్తున్నారు, ఆయనలో అందరూ పాటలు చూస్తున్నారు. నిజమే, వాళ్ళు పాటలు పాడుతుంటే ప్రార్థన చేస్తుంటే చెరసాలు పునాదులు అన్నీ ఏమైపోయినాయి అంట? భూకంపం వచ్చి అదిరిపోయినాయి అంటండి. ఖైదీలందరూ వింటున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నీ పక్కింటోళ్ళు వినేటట్లు పాటలు పాడేవా నీ గదిలో?
నీ పక్కింటోళ్ళు వినేటట్లు గట్టిగా ప్రార్థన చేస్తున్నావా? నీ గదిలో ఏం వినపడుతున్నాయి? కీర్తనకాడు అంటాడు కదా, ప్రియులారా అని చెప్తా ఉంటాడు. ఏమిటంటే మన గదిలోనంటండి క్రీస్తును గూర్చిన పాటలు, సంగీతమే ఉండాలంటండి. హల్లెలూయా. ఏమిటది? ఉత్సాహ సునాద గీతాలు వినబడాలంటండి. ఏమంటే బైబిల్లో 4-5 బైబిళ్ళు ఉన్నాయి ఇంట్లో, అయినా సినిమా పాటలే పెడతారు వాళ్ళు. ఏంటి సారం ఏంటి? 4 జతలు తెల్ల బట్టలు ఉంటాయి, అయినా సినిమా పాటలే వినపడతాయి. ఏంటి ప్రయోజనం? ప్రయోజనం ఏముంది? నీ గది భక్తి సాధనం అయిపోవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ మదిలో యేసుండునుగాక, నీ గదిలో ప్రార్థన ఉండునుగాక, పౌలు అనుభవం నీకుండునుగాక. హల్లెలూయా. అలా ప్రభు కొరకు అంకితం అయిపోవాలి మనం. అలా చేయాలి భక్తి. చూసావా? క్రీస్తు కొరకు మనం పాటలు పాడేసుకోవాలి, వాక్యాన్ని చదివేసుకోవాలి, అందగాతి వాక్యాలు చదువుతూ రాసేసుకోవాలి. నేను ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక దైవజనుడి దగ్గరికి శ్రీకాకుళం వెళ్తే, దైవజనుడు పొద్దున్నే లేచి బైబిల్ తీశాడు. నేను ఆయన కంటే ముందు లేచాను. నేను ఆయన చర్చి పైన ఉంటే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నా, చేసుకుని బైబిల్ చదువు. ఆయన లేచాడు, ఆయన బైబిల్ చదువుతున్నాడు, కీర్తనలు చదువుతూ ఆ వచనములో ఏ ఓడు ఆయనకి తట్టిందో దాంట్లో విలువైనది ఒకటి రాస్తూ ఉన్నాడు. ప్రతి వచనం రోజు ఒక అధ్యాయం చదువుతాడు, ఒక్కొక్క వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు నోట్స్లో. అలా అభ్యాసం చేస్తూ రాస్తూ ఉంటే రాబోయే దినాలకి ఆయన ఏమవుతాడు తెలుసా? అవును కదా, వాక్యము ఆయన మదిలో ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే ఈ మదిలో ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ మదిలో ఏముంది? నీ గదిలో ఏముంది? పౌలు చెరసాల గదిలో ఉన్నాడు, కానీ ఆ పత్రికలు రాస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడంట? క్రీస్తు కొరకు సాధనముగా మార్చబడిపోయాడు. ఆయన కొరకు ఒక సాధనంగా అభ్యాసం చేసేస్తాడు. ఇంకా గదే ప్రార్థనా మందిరం అయిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా భక్తి చేయాలి. అలాంటి ఆత్మీయతలోకి రావాలి నీవు. శరీరానుసారమైన భక్తి ఏమండి, అది ఆశీర్వాదంగా ఉండదు. ఏదో వెళ్ళేనా వచ్చానా, ఏదో పిచ్చోడు కనుక తిరునాళ్ళకి వెళ్ళాడంట వచ్చాడంట, అలా ఉండకూడదు. భక్తిహీనముగా భక్తి చేయకూడదు. ప్రియులారా, మనం దేవుడి సన్నిధికి వెళ్ళామంటే ఒకటి గట్టిగా పట్టుకోవాలి, నేర్చుకుంటానికి, నిలబడటానికి తీసుకోవాలి ఆత్మీయతను. హల్లెలూయా. అండి చూడండి, 3వ వచనములోనే 23వ అధ్యాయంలోనే 20వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అక్కడ చూద్దాం. చూడండి, 3:20 చదువుదాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు పౌలు గారు. ఆయన పౌరస్థితి ఎక్కడుందంట? మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్తున్నాడు. మన పౌరస్థితి అంటే ఎక్కడుంది? పరలోకమందు ఉంది. అంటే ఈయన ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఎవరి కోసం అంట? ఆయన పౌరస్థితి ఎక్కడుంది చెప్పేసి ఇంక అర్థమైపోయింది. మన పౌరస్థితి పరలోకమందుంది. పౌరస్థితి అంటే ఏంటి? మనం ఈ లోకంలో ఉంటున్నాం, ఇక్కడ ఆధార్ కార్డు ఉంటేనే అన్ని లావాదేవీలు సమస్తం నడిచేది. కొంతమంది అమెరికాలో ఉన్నాడు, అక్కడ వాళ్ళకి గ్రీన్ కార్డు, మనకి ఇక్కడ ఆధార్ కార్డు. అసలు పౌలయ్య ఏమంటున్నాడు తెలుసా? మన పౌరస్థితి పరలోకమందుంది. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు పరలోకమందుందంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు అక్కడికి చేరేవారిగా మీరుందురుగాక, అక్కడికి వెళ్ళేవారిగా సిద్ధపడుదురుగాక, నీ ఆశ ఆలోచన యావత్తు పరలోకం మీద ఉంచుదురుగాక. ఇహలోకమైన ధ్యాస కాక పరలోకపు ధ్యాస నీకుండునుగాక. నీ పయనము ప్రయాణము యేసు కొరకే ఉండునుగాక. చెప్పగట్టిగా హల్లెలూయా.
నా ప్రియులారా, ఆయన చెప్తున్న మాట మన పౌరస్థితి పరలోకమందుంది. అంటే ఆయన దృష్టి, ఆయన చూపు, ఆయన ఆలోచన పరలోకము కొరకే, పరలోకము కొరకే. దైవజనుడు పాట ఇలా రాశాడు, అర్థమవుతుందా? పరలోకము గురించి. నా దేశము పరలోక రాజ్యం, అందులో నీవు నేను ఉంటాము. నా దేశము పరలోక రాజ్యం, అందులో నీవు నేను ఉంటాము. ఇక్కడ వారము కాదు, అక్కడ వారమే, పరదేశులం పరలోక వారసులం. ఇక్కడ వారము కాదు, అక్కడ వారమే, పరదేశులం పరలోక వారసులం. నా దేశము పరలోక రాజ్యం, అందులో నీవు నేను ఉంటాము. హల్లెలూయా. మనం ఇక్కడ వారము కాదు. అందుకనే పౌలయ్య ఎరిగి ఏమంటున్నాడు తెలుసా? మన పౌరస్థితి పరలోకమందుంది. అక్కడుంది నీ స్థితి, పౌరస్థితి, నీ హక్కు అక్కడుంది. మనం ఆశీర్వదింపబడిన వారం, మనం దేవుడి చేత, ఆయన రక్తము చేత కొనబడిన వారం, ఎన్నిక చేయబడిన వారం, పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారం. మనం ఇక్కడ వారము. మరి ఎక్కడ వారము? మనము, అవునా కదా, అక్కడ వారము, పరలోకపు వారం. మన పౌరస్థితి అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట ఏమిటంటే, మన చూపు పరలోకమందు ఉండాలి. అదే పౌలు గారి యొక్క దేవుని ప్రభు కొరకు ఎదురు చూస్తున్నాడు. చెరసాల్లో ఉన్నా, నన్ను కొట్టినా, హింసించినా, ఏది చేసినా, నాకు భోజనం పెట్టకపోయినా, చిత్రహింసలు పెట్టినా, అసలు నేను ఇక్కడ వాణ్ణి కాను, నేను అక్కడ వాణ్ణి. హల్లెలూయా. మనం కూడా భక్తి చేస్తున్న మనము కూడా పరలోక రాజ్యం వైపు మన మనస్సు ఉండాలి. అర్థమవుతుందా? మన చూపు అక్కడే ఉండాలి. నేను అక్కడికి వెళ్ళాలి అని భక్తి చేయాలి. హల్లెలూయా. ఎదురు చూడాలి. దేవుని ప్రభు కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. ఆయన గది దేవుని కొరకు ఎదురు చూసే గదిగా మలుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసే గదిగా మలుచుకున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసే గదిగా. అలా మనం ప్రార్థనలు అలా గడిపేయాలి, ఒక గదిలో అలా గడిపేయాలి. ప్రభు కొరకు ఎదురు చూసే గదిగా ఉండాలి. ఆ గదిలో అలా కలిపేయాలి. అప్పుడు పౌలు గారు ఆ గదిలో ఉండి ఎదురు చూస్తున్నాడంట, దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడంట. అందుకని నా పౌరస్థితి ఇక్కడ లేదు, అక్కడే పరలోకమందే ఉంది. చౌదమ్మలో ఒకసారి ఏమంటున్నాడు? మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాను. దేవుడి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడంట. దేవుడి కొరకు ఏం చేస్తున్నాడు? కనిపెట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి. ప్రియులారా, అలా మనం కనిపెట్టుకుని ఉంటే, ఆయనతో గడిపితే దేవుణ్ణి మనం చూడగలుగుతాం. మన గదిలో యేసుంటాడు, మన గదిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయన వెలుగుతో నింపబడుతుంది. చెరసాల్లోనే కానీ ఉన్నది, చెరసాల గదిలోనే కానీ ఉన్నది. ఆయన మాట మాటికి అనుక్షణము దేవుడితోనే గడుపుతున్నాడు. హల్లెలూయా. అట్లా. అందుకనే నేను చెప్పబోయేది ఏమిటంటే, నీ గది దేంతో నింపబడి ఉంది? నీ గదిలో ఉన్న ఆయనకున్న అనుభవాలన్నీ మనం చెప్పుకుంటున్నాం. నీ గదిలో అనుభవాలు ఏమున్నాయి? చెప్పుకోదగిన అనుభవాలు ఏమున్నాయి? అందుకని మన గదిలో పాటలు ఉండాలి, స్తుతి ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుడి కోసం ఒక స్ఫూర్తిగా ఉండాలి, నిరీక్షణగా ఉండాలి. ఇంకా పత్రికలు రాసేవారిగా, కనీసం నువ్వు పత్రిక రాయకపోతే కనీసం పాటలన్నా రాసుకోవాలి. ఖాళీగా ఉన్నాను కదా అని వాక్యాలన్నా రాసుకోవాలి, చూసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి.
నీ గది అలా మలుచుకోవాలి. తర్వాత నీ గది భక్తి సాధనంగా చేసేసుకోవాలి. ఇప్పుడు నీ గదిలో భక్తి ఉండాలి. భక్తి అంటే తెల్ల బట్టలు కట్టుకుంటాం కాదు. భక్తి అంటే ప్రియులారా, క్రీస్తుని కొరకు ధ్యానం చేసేవారిగా, ప్రకటించేవారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలా ఉండాలి భక్తి అంటే. భక్తి అంటే ఏదో ఫోటోలు పెట్టేసి వాటికి ప్రమిదలు పెట్టి వెలిగించి కొబ్బరికాయ కొట్టి దండాలు దాశాలు పెట్టేది కాదు భక్తి అంటే. కొంతమంది అంటారు మా భక్తి రూమ్ అండి, అర్థమవుతుంది. అది అన్యులు. మనం అలా చేయకూడదు. మన గదిలోనే యేసునినట్లుగా ఆయనతో గడపాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఆయనతో అలా గడిపేయాలి. ఒక్క మాట చెప్తా ప్రార్థన చేసేసుకున్నాం. చూడండి, ఫిలోమోనుకి రాసినటువంటి పత్రిక ముగించుకుందాం. మన దగ్గర దైవజనులు ఉన్నారు, ప్రార్థనలు నడిపిస్తారు. ఒక్క మాట చదువుకుని ఫిలోమోనుకి రాసిన పత్రిక ఇలా 1వ అధ్యాయం 7వ వచనాన్ని చూసుకుందాం. చూడండి, 1:7 చదువుదాం. ఏమంటున్నాడు ఇక్కడ? చక్కగా పిలుస్తున్నాడు పౌలు గారు ఫిలోమోన్ని. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగేను. హల్లెలూయా. అంటే ఈ పత్రిక కూడా ఎక్కడుండి రాస్తున్నాడు? చెరసాల గదిలో ఉండే. ఇప్పుడు ఆ గదిలో ఏముందంటే ఆదరణ గదిగా మలుచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన గదిలో ఆదరణ ఉందంట. అందుకే చెప్తూ రాస్తున్నాడు, ఫిలోమోనికి రాస్తున్నాడు లేకపోతే లెటరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసు? సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు. ఎవరి హృదయాలంట? పరిశుద్ధుల హృదయాలు. అంటే ప్రభుని కలిగిన వారిని, ప్రియులారా, దేవుని కలిగిన వారి పరిశుద్ధుల హృదయాలు నీ మూలముగా విశ్రాంతి పొందినందున. ఎవరి మూలంగా? ఫిలోమోను మూలంగా. ఫిలోమోను మూలంగా అంటండి. అర్థమవుతుందా? విశ్రాంతి పొందినందున. విశ్రాంతి పొందుకున్నారంట ఆయన మూలన పరిశుద్ధుల హృదయాలు. కొంతమందిని ఫిలోమోను ఆదరించాడు, బలపరిచాడు. కనుక నీ మూలంగా వాళ్ళు విశ్రాంతి పొందినందున, ఇంకో మాట చెప్పాడు, నీ ప్రేమ అన్నాడు. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. ఒకవేళ ఈయన వాళ్ళని కాపాడదామంటే, వాళ్ళని ఆదుకుందామంటే ఈయన ఎక్కడున్నాడు? పౌలు ఎక్కడున్నాడు? చర్చలో ఉన్నవాడు వెళ్ళి ఇంకొకరిని కాపాడతాడా, ఆదరిస్తాడా? ఫిలోమోను ఆదరించాడు. స్తోత్రం చెప్పండి గట్టి. అందుకని నీ మూలంగా పరిశుద్ధుల హృదయాలు ఏమైనాయి అంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందుతున్నాయి. నీ ప్రేమను బట్టి అంటున్నాడు. కనుక నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగింది. అంటే ఆయన గదిలో ఆదరణ గదిగా మలుచుకున్నాడు. ఆయన గదిలో ఏముంది? పౌలు గారి గదిలో. గది చూస్తే శరసాలు, గది చూస్తే జైలు అనుభవం. రేత్రింబవళ్ళు నిద్రారాలు లేకుండా, సరైన తిండి లేకుండా, వెలుగు లేకుండా, చీకటి కొట్టులో బండలు బిగించేసి అక్కడ కట్టిపెట్టి వదిలేశారు. ఆ గదిలో ఏ మాత్రము అతని సుఖము లేదు. కానీ ఆయన గది అంట ఆదరణ గదిగా ఉందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే చూడు, కష్టం ఉన్న గదిలో, దుఃఖముగా ఉన్న గదిలో, బండలు బిగించిన గదిలో, నెమ్మది లేని గదిలో, కానీ దేవుడితో గడపటం వలన, దేవుని పిల్లలకి లెటర్ రాయటం వలన ఏ గదిగా మలుచుకున్నాడంట? ఆదరణ గదిగా అవుతుందంటండి ఆయనకి. హల్లెలూయా. యేసుతో ఉంటే అంత ఆదరణ దొరుకుతుంది. యేసుతో ఉంటే చూసావా ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆదరణ కలగజేసే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆప్యాయత, అనురాగమునిచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ లోకములో బంధువులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, తల్లిదండ్రులు కానీ ఇవ్వలేని ఆదరణ మన దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా.
అందుకని ఆయనతోనే గడపాలి. పౌలయ్య ఆయనతో గడుపుతున్నాడు. దైవజనుడైన పౌలు గారు ఆయన దేవుడితోనే భక్తి సాధనము కలిగి ఉంటున్నాడు. అయ్యో, బంధువులు కానీ స్నేహితుల వల్ల లేని ఆదరణ ఆయన చెరసాలలో గదిలో ఆదరణ పొందుకుంటున్నాడంటండి. దానికి ముందు మాట ఏమన్నాడు తెలుసా? ఆనందము అన్నాడు. ఆనందం కూడా కలుగుతుందంటే అండి. జైల్లో ఆనందం ఉంటుందా? జైల్లో దుఃఖమే కదా, జైల్లో దెబ్బలే కదా, జైల్లో కరివే కదా, సరైన ఫుడ్ ఉంటుందా? మటన్ ఏమన్నా దమ్ బిర్యానీ ఏమైనా పెడతారా? పెట్టరు కదా. ఆయనకి ఆనందము ఆదరణ దొరికిందంట పౌలు గారికి. ఫిలోమోనికి రాసి ఈ మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా. చూసామండి, మనం కూడా అంట పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందినట్లుగా ఉండాలి. నీ మూలంగా పరిశుద్ధుల హృదయాలు ఎలా ఉండాలంట? విశ్రాంతి పొందినట్ల. నిన్ను బట్టి వాళ్ళకి నెమ్మది కలగాలి, నిన్ను బట్టి వాళ్ళకి అవును కదా ప్రేమ కలగాలి, నిన్ను బట్టి వాళ్ళకి ఆదరణ కలగాలి, నిన్ను బట్టి వాళ్ళకి అర్థమైందా ఏదో ఒక మేలు అలా ఉండాలి పరిశుద్ధుల హృదయాలంటే. పరిశుద్ధుల హృదయం యేసు క్రీస్తు నామములో అర్థమైన రక్షణ పొందినవారు, ఆయన రక్తములో కడగబడిన వారు. ఇంకా చెప్పండి, ఆయన సంఘము. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు రక్తములో కడగబడిన సంఘము అంట. ఆ సంఘం నిన్ను బట్టి ఆదరణ పొందుకోవాలి. హల్లెలూయా. అలా ఉండాలి. ఫిలోమోను అలా ఆదరించాడు, ఫిలోమోను అలా చేర్చుకున్నాడు, ఆయన ప్రేమను చూపించాడు. అది పౌలు గారు దైవజనుడైన పౌలు ఎరిగి ఆయన గణపరిచాడు. ఆయన గణపరిచాడు. సహోదరుడా, నా కుమారుడా అని చెప్పి కొన్ని విషయాలుగా గణపరిచాడు. ఆయన ఒక ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాస్తూ గణపరుస్తూ ఉన్నాడు. మనం కూడా నిన్ను బట్టి ప్రియులారా, నువ్వు కూడా ఘనత పొందాలంటే, దేవుని చేత ఒక ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అంటే పరిశుద్ధుల్ని ఆదరించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఫిలోమోనుకి అలా రాసుకొచ్చాడు. ఆయన గదిలో ఏముందంట? ఆదరణ ఉంది. ఆదరణ ఒకసారి చెప్పుకుని ముగించుకుందామా? చూడండి, పౌలు గారి యొక్క చెరసాల గదిలో ఉన్న అనుభవాలను మనం పంచుకుంటున్నాం. ఒకటి, ఆయన గది పాటలు పాడే గదిగా మార్చుకున్నాడు. రెండోది, స్తుతించే గదిగా మార్చుకున్నాడు. మూడోది, ప్రార్థన చేసే గదిగా మార్చుకున్నాడు. నాలుగోది, ఆయన కొరకు స్ఫూర్తిగా గదిగా మార్చుకున్నాడు. ఐదోది, నిరీక్షణ గదిగా మార్చుకున్నాడు. ఆరోది, పత్రికలు రాసే గదిగా, అంటే అనేక మంది ఆయన అపోస్తులు కదా. ఎవరికి అపోస్తులు అని చెప్పుకున్నాం? అన్యజనులకు అపోస్తులుగా ఉన్నాడు. అపోస్తులు ఎక్కడెక్కడ సంఘాలను కట్టి ఎక్కడెక్కడ ఆత్మీయ కుమారులను పెట్టాడో వాళ్ళందరికీ ఏం రాస్తున్నాడు? ఆ సంఘాలన్నిటికీ పత్రికలు రాస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో రాస్తున్నాడా? ఏసీ రూమ్లో ఉండి రాస్తున్నాడా? అవునా కాదు? సుఖభోగములు అనుభవిస్తూ రాస్తున్నాడు? చెరసాల గదిలో ఉండి రాస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏడోది ఏం చెప్పుకున్నాం? భక్తి సాధనముగా ఆయన గదిని మలుచుకున్నాడు. అంటే ఆయన గదిలో భక్తే సాధనంగా చేసేసుకున్నాడు. ఎనిమిదోది ఏం చెప్పుకున్నాము? దేవుని కొరకు ఎదురు చూసే గదిగా చేసేసుకున్నాడు. ఎదురు చూస్తున్నాడు, నా యేసు రాజ్యానికి నేను వెళ్ళిపోవాలని. చూసా ప్రియులారా, ఎదురు చూసే గదిగా మనము దేవుని సన్నిధిలో గడిపామంటే ఆయన నామములో ఆయన యొక్క ఆత్మానుసారంగా ఆయనలో లీనమైపోయి ఆయన రాజ్యమును చూసేవారిగా ఉండాలంటండి. ఎదురు చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో యోహాను కూడా అంతే, ఆయన ఆత్మవశుడైపోయాడంటండి. ఇక్కడే ప్రార్థనలో ఉన్నాడు, ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇంకేం చెప్పుకున్నాం అంటే తొమ్మిదోది, ఆదరణ గదిగా చేసుకున్నాడు. ఆదరణ గది. అందుకనే మన గది ఎలా ఉండాలో పౌలు గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మన గది కూడా అలా ఉండాలి. చూసా, మన గది కూడా అలా కాదు, నీట్నెస్ విషయాల్లో, క్లీనింగ్ విషయాల్లో కూడా చాలా నీట్గా ఉండాలి. ఆ గదిలో కొట్టి యేసున్నాడు అనిపించాలి. హల్లెలూయా. అలా ఉండాలి. ఎవరన్నా వస్తే ఆ గదిలోకి రాగానే ఒకలాంటి ప్రశాంతత వాళ్ళకి కనబడిపోవాలి. మన గదిని చూస్తే రోతగాను, మన గదిని చూస్తే హీనంగాను, మన గదిని చూస్తే అసహించుకునేటట్లు, మన గదిని చూస్తే అర్థమవుతున్నా ఇదేంటి ఇలా ఉంది అనుకునేటట్లు
అని అలా ఉండకూడదు. మన గదిలో యేసున్నాడు అనిపించాలి వాళ్ళకి. హల్లెలూయా. పైకేదో ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తే కాదు, మన గదిలో అర్థమైందా యేసుండాలి. మొదట మన మదిలో యేసుండాలి, మన గదిలో ప్రార్థన ఉండాలి. అప్పుడే ప్రశాంతమైన గదిగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా కొన్ని ఆయన గదిలో ఏం చేశాడో, దేవుణ్ణి ఎలా స్ఫూర్తిగా ఉన్నాడో, భక్తి సాధనంగా ఎలా చేసుకున్నాడో ఇంకా ఉన్న మళ్ళీ తర్వాత మనం పంచుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మనము విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఆయన మాటలు ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. ఆయన వాక్యములో శక్తి ఉంది. ఆయన వాక్యము ద్వారా ఆదరణ పొందుతాం. ఆయన వాక్యము ద్వారా భక్తిలో మరింతగా ఎదుగుతాం. నిజమే, పౌలు గారు దేవుణ్ణి పోలి నడిచాడంటండి. పౌలు గారు ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి పోలి నడుస్తున్నాడంటండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దైవజనులు వాక్యాన్ని బట్టి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేస్తారు. దైవజనులు దావీదయ్య గారు ఉన్నారు, వారు ప్రార్థనలు నడిపిస్తారు. ఈ రీతిగా జీవించడం ప్రార్థన గదిగా మలుచుకున్నాడు. ఒక నిరీక్షణ కలిగిన గదిగా మలుచుకున్నాడు. దేవుని స్తుతించాడు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. ఆయన పౌరుషితుని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ రోజున మన జీవితాన్ని గురించి ఒక ఆలోచన, ఒక గమ్యం కలిగిన వారిగా, ఒక గురి కలిగిన వారిగా, ఒక లక్ష్యము కలిగిన వారిగా దేవుని నమ్మడిస్తున్న మన జీవితాలలో ఈ లోకంలో ఏదో ప్రయాసపడడానికి కాదు కానీ, ఏదో సంపాదించుకోవడానికి కాదు కానీ, ఏదో మనం పోగు చేసుకోవడానికి కాదు కానీ, దేవుని సన్నిధిలో ఆయన యొద్దకు వెళ్ళాలని, ఆయన యొద్ద నివసించాలని, ఆయనతో సావాసం కలిగి ఉండాలని, ఆయనతో కలిసి మనం జీవితాలు జీవించాలని ఒక నిరీక్షణ దేవుడు మనకిచ్చినట్లుగా మన పౌరుషత అక్కడ ఉన్నదని, ఈ లోకమును ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మనం ఒక ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అవును, దైవజనుడి ద్వారా దేవుడు ఈ రోజున మనల్ని మాట్లాడాడు. అవును, పరిశుద్ధుల హృదయాలు మన ద్వారా సంతోషించబడినట్లుగా, ఆదరణ కలిగినట్లుగా, ప్రభువులు ఆనందించినట్లుగా, ఏదో సంతోషం ఉన్నప్పుడు, బంధువులు ఉన్నప్పుడు, ఏదో పండుగ వచ్చినప్పుడు, ఏదో వస్త్రాలు కొనుక్కున్నప్పుడు కాదు కానీ, ప్రతి సమయంలో కూడా కష్టములో, కన్నిటిలో, వేదనలో కూడా ప్రభువునందులో ఆనందించేవారిగా మనం ఉన్నట్లుగా, ఆయన సరస్వల గదిలో చెప్పినట్లుగా, నేను ప్రభువును బట్టి ఆనందిస్తున్నాను. మరలా చెబుతున్నాను, నేను ప్రభువును బట్టి ఆనందిస్తున్నానని. అవును, మనము కూడా అలా ప్రభువును బట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆనందించేవారిగా, ప్రతి సమస్యను బట్టి ఆనందించేవారిగా, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, నా వ్యాధి నుంచి విడిపిస్తాడు, నా కష్టం నుంచి విడిపిస్తాడు, నా అనారోగ్యాన్ని నుంచి విడిపిస్తాడు, నెమ్మదిలేని పరిస్థితుల నుంచి నన్ను విడిపిస్తాడు, ఆయన నాకు మేలు చేస్తాడని మనం ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచగలిగితే గనక ఆయన మనలను విడిపించి బలపరచగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన మనలను పడిపోయిన వారిని లేవనెత్తగలిగిన వాడిగా ఉన్నాడు. పడిపోయిన బలిపీఠములను కట్టగలిగిన వాడిగా ఉన్నాడు. పడిపోయిన ఆరిపోయిన దీపాలను వెలిగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మనతో ఉండి మనలను చేయబట్టి నడిపించగలిగిన వాడు. ఆయన మనకు తోడయ్యింది. ఆయన మనకు గొప్ప విజయాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన వైపు మనం చూస్తూ ఉండగా, ఆయన వైపు మనం నిరీక్షిస్తూ ఉండగా, ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉండగా, నీ పరిస్థితుల వైపు విడిచిపెట్టి ప్రభు వైపు నువ్వు చూడగలిగితే, ప్రభులు అంటూ ఉన్నాడు, వెనుకున్నవి మరిచి ముందున్న దానికోసం నేను వేగిరపడుతూ ఉన్నాను అంటున్నాడు. అవును, మనకున్న గమ్యము, గురి కలిగి, లక్ష్యము కలిగి మనం ముందుకు పరిగెత్తే వారిగా ఉండాలి. వెనుక ఏవో అయిపోయిన వాటి కోసం కాదు కానీ, మన ముందు నుంచి మన పందెములు మన ఓపికతో పరిగెత్తే వారిగా మనం ఉండాలి.
ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. ప్రభువా, నన్ను నీ చిత్తములో నడిపించండి అయ్యా, నన్ను నీ ఉద్దేశములో నడిపించండి అయ్యా. అయ్యా, నీ కోసం నేను నిలబడడానికి అయ్యా సామర్థ్యాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, శక్తిని నాకు ఇవ్వండి ప్రభువా, అభిషేకాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, కృపను నాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా, నీ ఆత్మ వరాలతో నన్ను నింపండి అయ్యా, ఆత్మ ఫలాలతో నన్ను నింపండి ప్రభువా. అయ్యా, నన్ను ఎవరు ఎదురాడని జ్ఞానము నాకు ఇవ్వండి ప్రభువా, కృప వెంబడి కృపను నాకు అనుగ్రహించండి ప్రభువా. ఆత్మపూర్లుగా నింపబడాలి ప్రభువా. ఏ పరిస్థితుల్లోనైనా సరే నాయనా, ఆనాడు అపోస్తులైన యోహాను ప్రార్థించినట్లుగా ఆత్మపూర్లమై మేము ప్రార్థించేవారిగా ఉండడానికి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే సహాయం చేయండి ప్రభువా. నీ దాసురాలు మీరు దీవించండి. వే ప్రయాసలు పడుతూ ఉండగా నాయన ప్రభువా, అయ్యా ఈ లోకంలో పడుతున్న ప్రయాస వ్యర్థమవచ్చు కానీ అయ్యా క్రీస్తునందు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు అని మీరు సెలవిచ్చారు ప్రభువా. అయ్యా, నీ అందు పడుతున్న ప్రతి ప్రయాసకు ఒక దినాన్న ఫలము మీరు ఇచ్చే దేవుడై ఉన్నాడు ప్రభువా. యేసు నామలటి ఫలాలు వచ్చును గాక, యేసు నామలో సంఘం విస్తరించబడును గాక, యేసు నామలో సంఘము క్షేమాభివృద్ధి కలుగును గాక, యేసు నామలో ఎండిన మొద్దు నుంచి యెషయా సిగురు మొలుచును గాక, యేసు నామములో మొలుచును గాక, నజరేయుడైన యేసు నామములో మొలుచును గాక, సంఘం విస్తరించబడును గాక, కుడికి ఎడమకు విస్తరించబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. సంఘము క్షేమస్థితి పొందినట్లుగా సహాయం చేయండి. మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, బలపరచుమని ప్రార్థిస్తున్నాను. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా, ఈ పరిచయం చేస్తుండగా ఈ ప్రాంతం పైన ఈ కనుదృష్టి ఉంచండి ప్రభువా. ఈ ప్రాంత ప్రజలను మీరు రక్షించండి అయ్యా, ప్రజలను ఆకర్షించండి ప్రభువా. వారిపై నీ వెలుగు కుమ్మరించండి ప్రభువా, నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. అమ్మాయి మార్గం వెళుతున్న ప్రజలను నాయన మాట్లాడినట్లు ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. అన్ని జనులకు గొప్ప వెలుగు కలుగునుగాక, యేసు నామములో కలుగునుగాక. అయ్యా, కట్టబడిన కట్లలో నుంచి తెంపబడి విడుదల కలుగునుగాక, అపవాది మోపిన కాడి ఇరిగిపోవునుగాక, దుష్టుడి కట్టిన కట్లు తెగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. బయలు వెళ్ళుడని బంధింపబడిన వారితో బయటికి రండని చీకట్లో ఉన్న వారితో అయ్యా నేను చెబుతానన్నావు ప్రభువా. ఇదిగో స్వాచ్ఛముగా భూములను మీరు పంచిపెడతారని మీరు వాగ్దానం చేసిన రీతిగా యేసు నామములో ప్రభువా అనేకమైన అపవాది యొక్క బంధకల్లో ఉన్నవారు యేసు నామములో విడుదల పొందుకుందురుగాక. అయ్యా, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులున్న ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ గ్రామంపై నీ కనుదృష్టి దిగి వచ్చునుగాక, ఈ గ్రామంపైకి నీ కనికరము దిగునుగాక, ఈ సంఘం మీదకి నీ కనికరము దిగునుగాక, నీ వాత్సల్యము దిగునుగాక. యేసు నామములో దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నా. కృప చూపండి, సహాయము చేయమని ప్రార్థిస్తూ ఈ గ్రామ పెద్దలను, గ్రామంలో అధికారులను, వ్యాపారాలు చేసేవారిని, చేతి పనులను చేసేవారిని, వాహనాల మీద వెళ్ళేవారిని, వచ్చేవారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసము సమాధానము సన్నిధి ఇక్కడ కూడిన మనందరికీను, ఈ పరిచర్యకును, సేవకుల కుటుంబానికి, లోకముల నేశ భక్తులకు సదాకాలం ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ చిత్తమే చేస్తాను, నీ చిత్తమే చేస్తాను, నిన్నే సేవిస్తాను, నిన్నే సేవిస్తాను, ఎప్పుడు శోధించను, మిమ్మల్ని ఎప్పుడు శోధించను. నీ కొరకు ఆయత్తపరచు, యెహోవాను పలుకుదాం. నుండి మమ్ము తప్పించు, నీ హస్తం తోడుగా ఉంచు, సరిహద్దులన్నీ విశాలపరచి మెండుగా మమ్ము దీవించు, మెండుగా మమ్ము దీవించు. ఆమేన్. చేతులెత్తండి, లోకాన్ని దీవిద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం. మన వేరువల్లి గ్రామం మీద, కృష్ణా జిల్లా మీద, ఆంధ్ర రాష్ట్రం మీద, భారతదేశం మీద, ప్రపంచ దేశాల దేశాల మీద, యెరూషలేము మీద సదా తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే మే జయం ప్రభు యేసు నామమున పూర్ణ విజయం మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దైవజనులకి, సేవకురాలకి